Aditya Degree Colleges, leading companies lo 10,000 plus placements with 13.5 lakhs highest package. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గండికోట వైష్ణవి హత్య కేసులో చిక్కుముడి ఇంకా వీడలేదు. అన్ని అనుమానాలే, అసలు నిజాలు ఎప్పుడు తేలతాయో అర్థం కాని పరిస్థితి. పోలీసుల అదుపులో వైష్ణవి కుటుంబ సభ్యులు పలువురు ఉన్నారు. కేవలం విచారణ కోసమే తీసుకెళ్లినట్టు పోలీసులు చెప్తున్నారు. తెరపైకి కొత్త అనుమానాలు వస్తున్నాయి, కొత్త పేర్లు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. వైష్ణవి మృతదేహంపై పెను గాయాలు ఉన్నాయి. ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. విచక్షణ రహితంగా కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? పోలీసులకు ఈ కేసు సవాలుగా మారిన పరిస్థితి. వైష్ణవి హత్య కేసులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అసలు నిందితులు ఎవరు, అసలు నిర్దోషులు ఎవరు? 4 రోజులు కావస్తున్న గండికోటలో జరిగిన హత్య వెనుక రహస్యం పోలీసులకు ఇంకా చిక్కడం లేదు. కేసు మిస్టరీకి వారికి ఇప్పుడు సవాలుగా మారిన పరిస్థితి. అన్ని అనుమానాలే తప్ప నిజాలు ఇంకా బయటకు రాలేదు. వైష్ణవిని చంపిన హంతకులు పట్టుబడలేదు. పదుల సంఖ్యలో విచారణలు, గంటల కొద్దీ విచారణ అన్నీ కొనసాగుతున్నప్పుడు కూడా అసలు నిందితుడు ఎవరు అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. వైష్ణవి కుటుంబ సభ్యులను గురువారం ప్రొద్దుటూరు 3 టౌన్కు పిలిపించి విచారణ చేపట్టారు. సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్యతో పాటు మరికొందరు బంధువులను కూడా పిలిపించి విచారణ చేస్తున్నారు. కేవలం విచారణ కోసం మాత్రమే వారిని పిలిచినట్టుగా తెలుస్తోంది. వీరిలో సురేంద్రపై మొదట అనుమానం రాగా తాను చంపలేదని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇక కొండయ్య విషయానికి వస్తే వైష్ణవి మృతదేహం ఉన్న ప్లేసును మొదట పోలీసులకు చూపించిన వ్యక్తి ఇతను కూడా వైష్ణవికి బంధువే. అందుకే కొండయ్య కోణంలో నుంచి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక మరొక వ్యక్తి బ్రహ్మయ్య, అతన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారనేది ఇంకా కొంత సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో ఓ 2 గంటల సమయం చాలా కీలకంగా మారిన పరిస్థితి. అది లోకేష్, వైష్ణవి కలిసి ఉన్న సమయం. ఆ 2 గంటలు అక్కడ ఏం జరిగింది అన్నది ఇప్పుడు అందరిలోనూ ఒక డౌట్ ఉంది. వైష్ణవి, లోకేష్ ఎదురు పల్సర్ బైక్పై ఆనందంగా గండికోటకు వెళ్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విజువల్స్లో మీరు కూడా చూస్తున్నారు. 2 గంటల తర్వాత లోకేష్ ఒంటరిగా వేగంగా జమ్మలమడుగు వైపు వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో కనిపించాయి. అవి కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ 2 గంటల్లో అసలు ఏం జరిగింది? మైనర్ బాలికను ఆ యువకుడే హత్య చేసి పరారయ్యాడా, లేక ఎవరైనా ఆ బాలికను అప్పగించి వెళ్ళాడా, ఇంకా ఎవరైనా అతన్ని భయపెట్టి ఆ బాలికను హత్య చేశారా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. కుటుంబ సభ్యులు కూడా ఆ 2 గంటల్లోనే వైష్ణవిని లోకేష్ హత్య చేశాడని చెప్తున్నారు. కానీ అలాంటి ఆధారాలేమీ పోలీసులకు ఎప్పటి వరకు కూడా దొరకలేదు. పోలీసులు వారి ఆరోపణలను తీవ్రంగా కొట్టిపారేశారు. అసలు హత్యకు లోకేష్కు సంబంధం లేదని చెప్పి చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. అన్ని కోణాల్లో విచారించి లోకేష్ ఇచ్చిన సమాచారాన్ని మరోసారి చెక్ చేసుకుని ప్రియుడు వైష్ణవిని హత్య చేయలేదని నిర్ధారణకు వచ్చారు. దీనికి సీసీ ఫుటేజ్ బలమైన సాక్ష్యంగా ఉంది. గండికోట ముఖద్వారం వద్ద ఉదయం 10 గంటల సమయంలో వైష్ణవిని విడిచిపెట్టి వచ్చిన దృశ్యాలు కూడా కనిపించడంతో ఈ కేసులో దాదాపు లోకేష్కు క్లీన్ చిట్ లభించింది. సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అతను వైష్ణవితో కలిసి లోపలికి వెళ్ళేటువంటి దృశ్యం కనిపిస్తుంది. అలాగే బయటకు వచ్చినప్పటి దృశ్యం కూడా కనిపిస్తోంది. మరి బయటకు వచ్చిన తర్వాత కూడా 10 గంటల 40 నిమిషాల సమయంలో గండికోట ముఖద్వారం వద్ద వైష్ణవిని విడిచిపెట్టి అతను వెళ్ళిపోయింది కూడా రికార్డ్ అయింది. అంటే అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా 1 గంట సేపు ఆ ప్రాంతంలో తచ్చాడినట్టుగా, ఆ ప్రాంతంలో కాలినడకన వెళుతున్నట్టుగా పోలీసులకి గుర్తించారు. కాబట్టి లోకేష్తో ఈ హత్య కేసుకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, లోకేష్కు ఈ హత్య కేసుతో అసలు ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అత్యాచారం కూడా జరగలేదు అని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ హత్య కేసు ఛేదించడం పోలీసులకు సవాలుతో కూడినటువంటి అంశంగా మారింది. మరి ఎవరు చంపారు, ఎందుకు చంపారు? అసలు లోకేష్, వైష్ణవి 2 గంటల పాటు అక్కడ గండికోట లోపలికి వెళ్ళిన తర్వాత 2 గంటల సమయం గడిపారు. ఆ సందర్భంలో ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి, ఎందుకు లోకేష్ ఒంటరిగా బయటకు వచ్చాడు అన్న విషయానికి సంబంధించి పోలీసులు కూపీ లాగుతున్నారు, అందరినీ విచారిస్తున్నారు. ఏం జరిగి ఉంటుందన్న విషయానికి సంబంధించి చాలా లోతుగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కొద్దిపాటి ఆధారాలతో మీడియా ముందుకు వచ్చేసి ప్రజలకు ఇది జరిగిందని చెప్తే 1-2 సార్లు ఇది చాలా మిస్టరీగా మారిన కేసు, చాలా ఇంపార్టెంట్ కేసు, సవాలుతో కూడినటువంటి కేసు. కాబట్టి అసలు వాస్తవాలనేవి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి విషయాలన్నీ చెప్తే అవి 100% నిజాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పోలీసులు 1-2 సార్లు మరిన్ని ఆధారాలు సంపాదించి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీడియా ముందు అన్ని ఆధారాలు బయటపెట్టే అవకాశం ఉంది. అందుకే వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం, లోకేష్
వైష్ణవి లోపలికి వెళ్ళిన తర్వాత 2 గంటల పాటు ఏం జరిగింది, ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, వైష్ణవి అన్నకి సమాచారం తెలిసింది, వైష్ణవి గండికోటకు వెళ్ళిందన్న సమాచారం సురేందర్కి తెలిసింది. ఆ తర్వాత సురేందర్ లోకేష్ ఎక్కడ ఉన్నాడని చెప్పి కనుగొనే ప్రయత్నం చేశాడు. లోకేష్ కూడా అక్కడ లేడని చెప్పి సమాచారం వచ్చింది. సో గండికోటకు ఇద్దరు వెళ్ళారని చెప్పి ఆ అనుమానం బలపడింది. ఎందుకంటే కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వైష్ణవి ఫ్రెండ్స్ గండికోటకు వెళ్తున్నారని చెప్పడంతో అది రూఢి చేసుకుని వెంటనే అతను గండికోటకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయం లోకేష్కి వైష్ణవికి ఆల్రెడీ గండికోటలో ఉన్నప్పుడు తెలిసిపోయింది. ఇక మీ అన్న వస్తున్నాడు, ఎందుకు గొడవ అవుతుంది, ఇప్పటికే చాలా గొడవలు జరిగిన పరిస్థితుంది, నేను వెళ్ళిపోతాను, నువ్వు బస్సులో రా అని చెప్పి వైష్ణవికి చెప్పాడు. అప్పుడు అతన్ని వైష్ణవిని గండికోట ముఖద్వారం దగ్గర దించేసి అతను ఒంటరిగా బైక్ మీద వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత సురేంద్ర వచ్చి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు. లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా 1 గంట సేపు ఆ ప్రాంతంలో తిరిగినటువంటి వైష్ణవి సురేంద్ర వచ్చి వెళ్ళాడని చెప్పి సమాచారం కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఆ తర్వాత ఏం జరిగిందన్నది $1 మిలియన్ క్వశ్చన్గా కనిపిస్తోంది. ఎందుకంటే నడుచుకుంటూ రంగనాథస్వామి టెంపుల్, ఆ టెంపుల్ బ్యాక్ సైడు అటువైపుగా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి సురేంద్ర అక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సురేంద్రను కలవటానికి వైష్ణవి ఏమైనా వెళ్ళిందా, లేదు అంటే గనక పథకం ప్రకారం ఎవరైనా అక్కడ ముందే కాపు కాసి ఉన్నటువంటి గ్యాంగ్ వైష్ణవి మీద దాడి చేసి చంపినటువంటి పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. మొదటగా అక్కడికి అన్న సురేంద్ర వెళ్ళాడు కాబట్టి గండికోటకు వెళ్ళినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి సురేంద్ర ఏదో చేసుంటాడు, కుటుంబ సభ్యులే సురేంద్ర చేత ఏదో చేయించి ఉంటారు, మన కుటుంబానికి ఒక పరువు సమస్యను తీసుకొచ్చింది కాబట్టి లోకేష్తో వెళ్ళొద్దు తిరగొద్దు అని చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా వైష్ణవి వినటం లేదు కాబట్టి కుటుంబ సభ్యులే ఏదైనా చేశారా అన్న అనుమానం చాలామంది వ్యక్తం చేశారు. కానీ సురేంద్ర చెప్తా ఉన్నాడు, వైష్ణవిని నేను ఎందుకు చంపుకుంటాను, వైష్ణవితో నేను ఎందుకు గొడవ పడతాను, తను అక్కడికి వెళ్ళిందే ఆమెని క్షేమంగా తీసుకొద్దామని చెప్పి ఆమెని సేఫ్గా ఇంటికి తీసుకొద్దామనే ఉద్దేశంతోనే నేను అక్కడికి వెళ్ళాను తప్పించి ఎలాంటి ప్రమేయం ఈ హత్య కేసుతో నాకు లేదు అని చెప్తున్నారు. తర్వాత వైష్ణవి తల్లి తండ్రి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, అన్న అంత దారుణంగా కొట్టి పొదల్లో పడేస్తాడా, అన్నే ఏదో చేశాడు, ఏదో చేశాడని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఆమె ఆ మృతదేహం కూడా వ్యవస్థ పైభాగం మొత్తం కూడా బట్టలు లేకుండా ముళ్ళ పొదల్లో అతి దారుణంగా పడిపోయింది. మరి అన్నలాంటి వ్యక్తి సురేంద్ర చెల్లెల్ని చాలా బాగా చూసుకుంటాడు, అలాంటి అన్న బట్టలు లేకుండా అంత దారుణంగా చంపి పడేస్తాడా, ఇది అసలు నమ్మశక్యంగా ఉందా, అన్న చెల్లిని అట్లా చేయగలుగుతాడా, అసలు కొంతమంది మీడియాలో ఇలాంటి కథనాలు వస్తూ ఉన్నాయి. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మా అభిప్రాయాలు తీసుకోండి, పోలీసులు చెప్పే వివరాలు తీసుకోండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రసారాలు చేయొద్దంటూ ఆ తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో పోలీసులు అదే చూస్తూ ఉన్నారు, ఎందుకంటే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకటి సురేంద్రని ప్రశ్నించారు, దాంతోపాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు కొండయ్య అనే వ్యక్తి మీద కూడా కొంత అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైష్ణవి మృతదేహాన్ని గాలించే సమయంలో వైష్ణవి మృతదేహం ఎక్కడుంది అని చెప్పి వెతికే క్రమంలో ఆ గండికోట రంగనాథస్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ ముళ్ళ పొదల్లో ఎక్కడైతే మృతదేహం పడిందో ఆ మృతదేహాన్ని మొదటగా చూసింది కొండయ్య. అటువైపుగా వెళ్ళి అందరూ ఒక పక్క వెతుకుతుంటే అందరూ ఎక్కడుంది అని చెప్పి వేరు ప్రదేశాల్లో వెతుకుతుంటే కొండయ్య మాత్రం అటు సైడుగా వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో అక్కడ ముళ్ళ పొదలు ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మానుష ప్రదేశంలో అటువైపుగా వెళ్ళి ఇక్కడ వైష్ణవి మృతదేహం ఉంది, ఇక్కడ ఒక మృతదేహం ఉంది చూడండి అని చెప్పి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో వెంటనే కొండయ్య వెతుకుతున్న ప్రాంతానికి వచ్చి అక్కడ చూస్తే ఆ మృతదేహం కనిపించింది. సో కొండయ్యకి ఎట్లా కనిపించింది, అందరూ వేరే వైపులు వెతుకుతుంటే కొండయ్య ఇటువైపు ఎందుకు వచ్చాడు, కొండయ్యకి ఆల్రెడీ ఏమన్నా తెలుసా, కొంత అనుమానంతో ఆయన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వ్యక్తి బ్రహ్మయ్యను కూడా పోలీసులు విచారిస్తున్నారు. బ్రహ్మయ్య మీద ఎలాంటి అనుమానం ఉంది, బ్రహ్మయ్య నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించారు, ఇది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో అక్కడ జాగిలాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేశారు. గండికోట ప్రాంతంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నిందితులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి, ఫోరెన్సిక్ సంబంధించిన కొంత రిపోర్ట్ వచ్చింది, అలాగే పోస్ట్ మార్టానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా అన్ని విషయాలు చాలా క్లారిటీతో మేము ఉన్నాం, మరికొంత సమయం తీసుకుని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని 100% ఈ కేసును ఛేదిస్తాం. ఈ సాయంత్రమే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి విషయం మొత్తం చెప్పేస్తారని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆ ప్రెస్ మీటు ఎటుపోయిందో తెలియదు. పోలీసుల మీద కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు స్థానిక ప్రజానీకం.
ఎందుకంటే ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారో, ఆమె చనిపోయి 3-4 రోజులు అవుతుంది, ఈ కేసుని ఛేదించడంలో ఇంకా ఎందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి, మళ్ళీ కుటుంబ సభ్యుల్ని బదనాం చేస్తున్నటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల మీదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, లోకేషే చంపుంటాడు అని చెప్పి కుటుంబ సభ్యులు మళ్ళీ లోకేష్ మీద విమర్శలు చేస్తున్నారు. కానీ పోలీసులు చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రియుడు లోకేష్కి వైష్ణవి హత్యతో ఏ మాత్రం సంబంధం లేదు, అత్యాచారం కూడా జరగలేదు అని చెప్తూ ఉన్నారు. మరి లోకేష్ 10:40కి గండికోటలో బయటకు వచ్చేసాడు. చాలా ఫాస్ట్గా ఆయన జమ్మలమడుగు వైపు నుంచి వెళ్ళిపోవడం కనిపించింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక గంట సేపు ఆమె సజీవంగా ఉంది, అక్కడ నడుచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో లోకేష్ ప్రమేయం లేదు, అత్యాచారం జరగలేదని చెప్తున్నారు. దారుణంగా కొట్టి చంపారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆమె కడుపు భాగంలో బలమైనటువంటి గాయాలని బలంగా కొట్టారు. లివరు కొంత దెబ్బతిన్న పరిస్థితుంది. సో లివర్ దెబ్బతినటం కారణంగానే, బలమైనటువంటి గాయాలు ఉండటం కారణంగానే ఆమె చనిపోయిందని చెప్పి ఆ రిపోర్ట్లో కూడా బయటపడ్డట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము, మృతదేహం మీద ఏ విధంగా గాయాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. చాలా బలమైనటువంటి గాయాలు ఆ మృతదేహం మీద ఉన్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. సో ఇదే పోలీసులు చెప్తా ఉన్నారు, గాయాలు తీవ్రంగా ఉన్నాయి, ఆమెని అంత కసి తీరా దాడి చేసి చంపాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం అయితే జరగలేదు, ఏవైనా అల్లరి మూకలు ఈ కుటుంబ సభ్యులతో లోకేష్ ఫ్రెండ్కి ఏమాత్రం సంబంధం లేకుండా థర్డ్ పార్టీ ఎవరైనా చేసుంటారా, అల్లరి మూకలు ఎవరైనా చేసుంటారంటే అత్యాచారం మాత్రం జరగలేదు అని చెప్తున్నారు. అసలు అత్యాచారం క్వశ్చనే లేదు, అది అసలు జరగలేదు, కేవలం దాడి చేసి కొట్టి కసిదీరా కొట్టి చంపేశారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా అనుమానాలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎవరు చేసి ఉంటారు అన్న విషయానికి సంబంధించి కొన్ని అనుమానాలు, కొన్ని ఆధారాలు లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. సో అన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నాం. బలమైనటువంటి దాడి జరగడంతోనే ఆమె చనిపోయింది, లోకేష్తో సంబంధం లేదు, కుటుంబ సభ్యులు అన్ని కోణాల్లో విచారిస్తున్నాం అని చెప్తున్నారు. సో డెఫినెట్గా మరికొద్ది గంటల్లోనే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఆ గ్రామంలో, వైష్ణవి ఉన్నటువంటి గ్రామంలో ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన అనేది రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితుంది. ఉన్నపళంగా వస్తున్నారు లోకేష్ ఫ్రెండ్స్ని ఏం ప్రశ్నించట్లా, లోకేష్ ఫ్రెండ్స్ని జస్ట్ నామమాత్రంగా ప్రశ్నిస్తున్నారు, విచారిస్తున్నారు, బయట పంపిస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులనే ఎక్కువగా స్టేషన్కి పిలుస్తున్నారు, కుటుంబ సభ్యులతో గంటల కొద్దీ విచారణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొంత కుటుంబ సభ్యులకి ఆగ్రహం కలిగిస్తున్నటువంటి పరిస్థితుంది. వాస్తవాలు ఛేదించకుండా ఈ విధంగా కుటుంబ సభ్యులనే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి వైష్ణవి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వైష్ణవి కేసు ఇంకా తేలకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆధారాలు దొరికేసే అంటున్నప్పటికీ ఎందుకు మీరు బయటికి చెప్పట్లేదు, ఎందుకు ఇంకా వెల్లడించట్లేదని ఒక అనుమానం కనిపిస్తుంది. అలాగే పోస్ట్మార్టము, అలాగే ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో అందులో ఏముందో కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారని చెప్పి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితుంది. సో ఏదేమైనప్పటికీ కూడా వీలైనంత త్వరగా వేగంగా విచారణ చేసి నిజాలు అనేవి ప్రపంచానికి వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చూద్దాం, ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సాయంత్రం వరకు పోలీసులు ఏం చెప్పబోతున్నారు అన్నది కూడా ఒక ఉత్కంఠ కనిపిస్తోంది.